ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్ నుంచి ఆయా టీమ్స్కి ఈక్వేషన్ చేంజెస్గా మారింది యంగ్ ప్లేయర్సే. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఏ సీజన్లో కూడా ఈక్వేషన్ చేంజెస్గా మారరు. ఎందుకంటే గత సీజన్లలో వాళ్ళు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మన ప్రత్యర్థి టీంలు వాళ్ళపైన ప్రతి వ్యూహాల్ని రచిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మన టీంకి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు ఈక్వేషన్ చేంజెస్గా మారరు. బట్ మన టీంలో ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ ఎప్పుడూ కూడా మనకి ఈక్వేషన్ చేంజెస్గా మారుతారు. లైక్ దబాంగ్ ఢిల్లీ యొక్క ఈక్వేషన్స్ని నవీన్ కుమార్ చేంజ్ చేసినట్టు అనమాట. అలాగే గుజరాత్ జైంట్స్ యొక్క ఈక్వేషన్స్ని సచిన్ తన్వర్ చేంజ్ చేసినట్టు, అలాగే హర్యానా స్టీలర్స్ యొక్క ఈక్వేషన్స్ని వికాస్ ఖండోలా చేంజ్ చేసినట్టు, ఈ విధంగా ఒక్కో సీజన్లో ఒక్కో యంగ్ ప్లేయర్ ఒక్కో టీంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ టీం యొక్క ఈక్వేషన్స్ని చేంజ్ చేసి ఆ టీమ్స్కి విజయాలను అందించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ కూడా ఒక ఈక్వేషన్ చేంజింగ్ ప్లేయర్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ యంగ్ రైడర్ లేదా ఆ యంగ్ డిఫెండర్ చాలా బాగా పర్ఫామ్ చేసినట్టయితే తెలుగు టైటన్స్కి అదొక అదనపు బలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఆక్షన్లో తీసుకునేటువంటి స్టార్ ప్లేయర్స్ గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మన ప్రత్యర్థి టీంలకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి మన దగ్గర ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ గురించి చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ప్రతి వ్యూహాల్ని మనం తిప్పికొట్టాలంటే మన దగ్గర ఒక ఈక్వేషన్ చేంజింగ్ ప్లేయర్ ఉండాలి. ఆ ఈక్వేషన్ చేంజింగ్ ప్లేయర్ తెలుగు టైటన్స్కి ఈ సంవత్సరం ఎవరవుతారనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? తెలుగు టైటన్స్కి ఈ సంవత్సరం ఈక్వేషన్ చేంజింగ్ ప్లేయర్ దొరుకుతాడా? ఆ ఈక్వేషన్ చేంజింగ్ ప్లేయర్ ఎవరవుతారు? ప్రఫుల్ జవారీ అవుతాడా, లేదంటే తెలుగు టైటన్స్ తీసుకోబోయేటువంటి యంగ్ ఎన్వైపీ ప్లేయర్ అవుతాడా అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈసారి ప్రో కబడ్డీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. త్వరలోనే ఆప్షన్ డేట్కి సంబంధించి అలాగే స్టార్టింగ్ డేట్కి సంబంధించి అప్డేట్స్ని ప్రో కబడ్డీ అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రిటైన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ కూడా అతి త్వరలోనే అఫీషియల్గా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రతి టీం పైన మనకి హాఫ్ క్లారిటీ అయితే లభిస్తుంది. పూర్తి క్లారిటీ ఆప్షన్ తర్వాత లభిస్తుంది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించి పూర్తి క్లారిటీ ప్రో కబడ్డీ సీజన్ 11 ముగిసిన తర్వాతే మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.